శ్రీనివాస్ ప్రసాద్ గారు సార్ రియాక్ట్ అవ్వండి మీరు. సార్ ఇప్పుడు ఇందాక చిన్నపేట గారు చెప్పినట్టుగా బాధితులు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయాలనేది ఏం లేదండి. వాళ్ళ పక్షాన రాజకీయ పార్టీగా మీరు చేయటంలో తప్పలేదు, చేయొచ్చు. కానీ పోరాటం, రోడ్డు మీదకి వచ్చి పోరాటం అనేది ఎవరికైనా ఒక చివరి రిసార్ట్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ విఫలమైపోయినప్పుడు రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేస్తారు. ఇప్పుడు ఈ డిఎస్సి విషయంలో ప్రభుత్వం ఇట్లా విధమైన ఆరోపణలు రాగానే ఒక సెల్ ఏర్పాటు చేసింది, తర్వాత గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసింది, రాష్ట్ర స్థాయిలో ఒక అపిలేట్ అథారిటీ కూడా ఏర్పాటు చేసింది. ఆ ఫస్ట్ ఈ సెల్ కి దాదాపు 33,000 మంది రకరకాల ప్రశ్నలు అడిగారు, వాటికి సంతృప్తి చెందారు, సమాధానం ఇచ్చారు. దానిలో మళ్ళా 11,000 మంది గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు, 11,000 పైచిలకు. వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ లో సంతృప్తి చెందారు. తర్వాత అప్పిలేట్ అథారిటీకి వెళ్ళింది కేవలం ఒక 30 మంది మాత్రం వెళ్ళారు, 32 మంది వెళ్ళారు. అప్పిలేట్ అథారిటీలో వారికి సమాధానం లభించింది. ఇంకా దాంతో వాళ్ళు అందులో ఎవరైతే మీరు నష్టపోయామని ఆరోపణలు చేస్తున్నారో వారందరికీ కూడా సంతృప్తి చెందినట్టుగానే అర్థమవుతుంది దీన్ని బట్టి. ఎందుకంటే ఇంతమంది గ్రీవెన్స్ లోకి వెళ్ళి అప్పిలేట్ అథారిటీకి వాళ్ళు సంతృప్తి చెందకపోతే అప్పిలేట్ అథారిటీకి వస్తారు కదా, కానీ పదుల సంఖ్యలో కూడా రాలేదు. అప్పిలేట్ అథారిటీకి 30 మంది వచ్చారు, 11,000 మంది గ్రీవెన్స్లు వస్తే. అంటే అంతమందికి వాళ్ళు క్లారిఫై చేశారు. విద్యాశాఖ మంత్రి గారు, ఆ విద్యాశాఖల అధికారులు, ఉన్నతాధికారులు వాళ్ళు ప్రతి ఆరోపణకి అంశాల వారీగా క్లారిఫై చేశారు. కాబట్టి ఇక్కడ బాధితులు సాటిస్ఫై అయినట్టుగా మనకు అర్థమవుతుంది. వాళ్ళు బాధితులని చెబుతున్నారు, వాళ్ళు బాధితులని కాదు, నష్టపోయామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు సంతృప్తికరమైన సమాధానం వాళ్ళకి లభించింది. అంతేగాని వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి, అందుకనే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఆందోళన చేయటంలా. ఇది ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్షం చేస్తున్న ఆందోళన. ఇప్పుడు లేకపోతే వాళ్ళు అథారిటీకి వెళ్ళేవాళ్ళు కదా. అదొకటి. రెండోది ఏంటంటే ఇది ఫస్ట్ టైం మనకి ఇక్కడ వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ అమలుపరిచారు. ఇంతకుముందు ఎప్పుడు ఇది జరిగిన దాఖలాలు అయితే లేవు మన స్టేట్ లో. ఈ ప్రభుత్వం ఫస్ట్ టైం వర్టికల్ అండ్ హారిజాంటల్ అమలుపరిచారు. ఇప్పుడు ఏదో నేను అట్లా ఇవన్నీ చెబుతుంటే నేనేదో పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాను అంటారు చిన్నపరెడ్డి గారు అన్నట్టుగా. సరే ఎట్లయినా అనుకోండి, వాస్తవం చెబుతున్నాను. వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ లో ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ ఇది అమలు పరిచారు. అది మాత్రం చాలా అభినందనీయం. ముందు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. దీనిలో అన్ని వర్గాలకి కొన్ని న్యాయం జరుగుతుంది. ఈ రిజర్వేషన్ల కారణంగా కొంతమంది ప్రతిభ ఉన్న వారికి కూడా అవకాశాలు కోల్పోవచ్చు, కానీ అది మన రాజ్యాంగంలో ఉన్న దీని ప్రకారం జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఏది చేయలేము. ఇప్పుడు ఓకే సార్, వస్తాను. చిన్నపరెడ్డి గారు, చిన్నపరెడ్డి గారు మీరు రియాక్ట్ అవ్వండి. అలాగే ఇందాక నన్ను ఏదో అడిగారు మీరు, ఏంటది శాసన మండలిలో మాట్లాడిందా శాసనసభలో మాట్లాడిందా? శాసన మండలిలో మాట్లాడినటువంటి సందర్భంగా మంత్రి గారు ఎగ్జామ్ ఉండాల్సిన అవసరం